నుండి వచ్చిన జాషువా మోసెస్ గారు ఉన్నారు. వారి టీం మన మధ్యలో ఉన్నారు. వారు ప్రార్థించి ఈ గుడారాల పండుగను ప్రభు ప్రతిష్ఠించబోతున్నారు. హల్లెలూయా. చేతులెత్తి చెప్పండి గట్టిగా, బిగ్గరగా హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. Greetings to you in the name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడైన యేసు నామములో మీకు అందరికీ నా శుభాభివందనాలు. We want to thank God for this wonderful privilege that He has given to all of us. మా అందరికీ దేవుడు అనుగ్రహించిన ఈ ప్రశస్తమైన సమయ సందర్భాల కొరకై దేవునికి స్తోత్రం. That we could all stand together as one body. మనమందరము ఒక్క శరీరము, క్రీస్తు శరీరముగా ఇక్కడ చేరి ఉండడానికి ప్రభు సహాయం చేశారు. As one voice, మనందరిది ఒకే స్వరం. to lift up our voices together. ఒక్కసారిగా మన స్వరాలన్నీ ప్రభు కొరకు తెరవాలి. And to praise our heavenly Father. పరలోకపు తండ్రిని ఏక స్వరంతో మనం స్తుతించాలి. We bring you greetings from South Africa. సౌత్ ఆఫ్రికా దేశం నుంచి వచ్చిన మేము మీకు శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. We want to especially thank our Father in heaven. ప్రత్యేకించి పరలోకపు తండ్రికి మా కృతజ్ఞతలు. For our late spiritual father, Pastor Yasanna. మా ఆత్మీయ తండ్రి సహోదరు లేసన్న గారిని బట్టి కూడా దేవునికి స్తోత్రం. We thank God for the legacy that He has left behind. దైవజనులు మన ఎదుట ఉంచిన ఈ ప్రశస్తమైన భారభరితమైన సేవ కొరకై ప్రభు స్తోత్రం. And we can see that legacy will never die. ఆయన ఉంచిన ఉద్దేశాలు, భారాలు ఎన్నటికీ నిరర్ధకం కానేరవని మేము విశ్వసించి ఉన్నాం. Although He is in the presence of the Lord, దైవ ప్రసన్నత ఇక్కడ నిలిచి ఉన్నట్లు, but we have inherited the blessings of God's servant. దేవుని యొక్క సేవకుడు యేసన్న గారి యొక్క ఆశీర్వాదాలకు కూడా మనం ఈ రాత్రి అనుభవించబోతున్నాం. So we are not here by chance. ఏదో కాలక్షేపం కొరకో ఏదో తటస్థంగా మనం ఇక్కడికి వచ్చింది కాదు. But God has divinely brought us together. దేవుడు ఆధ్యాత్మిక సంకల్పాన్ని బట్టి, దివ్య సంకల్పాన్ని బట్టి మనలందరినీ ఇక్కడ సమకూర్చి ఉన్నారు. విశ్వసించిన వాళ్ళందరూ Hallelujah. హల్లెలూయా. It's with great honor. ఇది గొప్ప భాగ్యము, ధన్యత. The Bible records for us in the book of John chapter 5. పరిశుద్ధ గ్రంథం యోహాను సువర్తమానం 5వ అధ్యాయంలో There was a man ఒక వ్యక్తి for 38 long years 38 సంవత్సరాలు who was born crippled. పుట్టినప్పటి నుండే పక్షవాతం కలిగిన వ్యక్తి. And his parents brought him and left him by the pool Bethesda. అతని తల్లిదండ్రులు అతని బెతెస్దా కోనేటి దగ్గర విడిచిపెట్టి వెళ్ళిపోయారు. But when Jesus met him, యేసుక్రీస్తు తనని దర్శించినప్పుడు Jesus asked him, యేసయ్య ఆ వ్యక్తిని "Do అడిగాడు, you want to be made well?" నీవు బాగుపడగోరుచున్నావా? He started to complain about his problems. అతను తన వ్యక్తిగత సమస్యలన్నీ చెప్ప ప్రారంభించాడు. But Jesus lifted him up by his hands. యేసయ్య అతని చేతిని పట్టి పైకెత్తి, He raised him up. అతని పైకి లేవనెత్తి, And Jesus said to him, యేసయ్య ఒకే మాట చెప్పారు, "Arise, లెమ్ము, take up your bed నీ పరుపెత్తుకొని లెమ్ము, and walk." నడవమన్నారు. God is saying to this conference today, 38 సంవత్సరాల పక్షవాతపు వ్యక్తితో చెప్పిన అదే యేసు ఈ రాత్రి మనతో చెప్తున్నారు, that we must all arise, నీవు లెమ్ము, take up our bed, మీ పరుపు లేవనెత్తండి, and start to walk. మీరు నడవడం ప్రారంభించండి. I prophesy to this conference tonight ప్రవచనాత్మకముగా నేను ఈ రాత్రి మీతో చెప్తున్నాను, that the supernatural miracles of God, ప్రకృతికి అతీతమైన దైవ కార్యాలు, the healing hand of God, దైవిక స్వస్థత tonight is our divine ఈ appointment. రాత్రి దైవ కృప ఒక్కొక్కరిని ఆవరించునుగాక. This conference is ఈ dedicated సభల్ని ప్రభురాములు ప్రతిష్ఠిస్తూ ఉన్నాం. to the name of our Lord and our Savior యేసు Jesus Christ. క్రీస్తు నామములో ఈ సభను ప్రారంభిస్తూ ఉన్నాం. Hallelujah.
loving eternal Father, ప్రేమ స్వరూపి నిత్యాశ్రయ దుర్గమైన మా we తండ్రి, lift up our hands to heaven. మేమందరం మా చేతులు ఆకాశం వైపు ఎత్తుచూ ఉన్నాం. We surrender to your glorious presence. మమ్మల్ని మేము మహిమ కలిగిన మీ ప్రసన్నత ఎడుతో తగ్గించుకుంటున్నాం. We are your people. మేము మీ ప్రజలము. You are our God and our Father. మీరు మా తండ్రి, మా దేవుడు నాయన. We have come together today మేమందరము సమూహముగా and we are believing you మేము విశ్వసిస్తూ ఉన్నాం తండ్రి. for supernatural power, ప్రకృతికి అతీతమైన దైవ శక్తి, for supernatural favor, ప్రశస్తమైన మీ యొక్క కృప, దయ, supernatural miracles, గొప్ప అద్భుతమైన కార్యాలు, మహత్కార్యాలు, supernatural impartation గొప్ప శక్తి కలిగిన మీ బాహువు that is going to come upon this house. ఈ సాయంకాలం మొదటి సభలో మీరు కుమ్మరిస్తున్నందుకు స్తోత్రం. We stand together మేమందరము మీ పాదాల చెంత నిలబడి ఉన్నాం. and we raise up our voices. అందరం మీ మహిమకు ఎత్తుతూ ఉన్నాం నాయన. Do what you want to do. మీ శక్తి కుమ్మరించబడాలి. Let your glory మీ come. మహిమ కుమ్మరించబడును గాక. Fill this place with your glory. ఈ స్థలమంతా మీ మహిమతో కప్పుదురు గాక. People are going to be healed. ప్రజలు స్వస్థపడుదురు గాక. People are going to be delivered. ప్రజలు విడుదల పొందుదురు గాక. People are going to be set free నా తండ్రి, మీ ప్రజలు స్థిరపరచబడుదురు గాక. through the preaching of your word. సునామములో మీ మాటలు ప్రకటించబడును గాక. We ask of you, our Father, సునామములో నా తండ్రి, open up the heavens for us, పరలోకము తెరవండి. that the glory of the Lord మీ కృప కుమ్మరించండి. is going to be poured out upon us. నాయనా, మీ మహిమ కుమ్మరించబడాలి నా తండ్రి. Bless all your people. ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. Bless all your servants. ప్రతి ఒక్క సేవకుని మీరు దీవించండి. Bless every single one. ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా మీరు ఆశీర్వదించుదురు గాక. Hallelujah. Hallelujah. హల్లెలూయా. Thank you for Pastor Abraham. నా తండ్రి, మీ సేవకుల కొరకు స్తోత్రం. Thank you for Pastor John Wesley. సేవకులందరి కొరకు స్తోత్రం. Thank you for your servants today. సేవకులందరి కొరకు స్తోత్రాలు All చెల్లిస్తున్నాను. those that are going to be preaching, నా తండ్రి, ఇక్కడ నిలవబడుతున్న ప్రతి సేవకుడిని use them mightily దైవ శక్తితో మీరు ఉపయోగించుకోండి as నాయనా. they open their mouths and preach. వారు మాట్లాడుతూ ఉన్నప్పుడు వారి స్వరాల ద్వారా మీ స్వరం ప్రజలు వినాలి. Fire from your presence. అగ్ని కణములలోకి మాటలు బయలు వెళ్ళాలి. Hallelujah. హల్లెలూయా. So we take authority tonight. నాయన, సర్వశక్తి కలిగిన మీ నామములో మేము అధికారంతో ప్రార్థిస్తున్నాం. We dedicate this conference, ఇదిగో ఈ గుడారాల పండుగలో యేసు నామములో ప్రతిష్ఠిస్తూ ఉన్నాం. the 38th year of the Feast of Tabernacles. 38వ గుడారాల పండుగల కొరకై స్తోత్రం. We dedicate it to you now. మీకు ప్రతిష్ఠిస్తూ ఉన్నాం నాయన. In the name of God the Father, తండ్రి అయిన దేవుని నామములో, God the Son, కుమారుడైన యేసు నామములో, God the Holy Spirit, పరిశుద్ధాత్మ నామములోనికి and all God's people said amen. దేవుని ప్రజలందరూ చెప్పండి, యేసు నామములో. Hallelujah. తండ్రి, యేసు Hallelujah. నామములో అడుగుచున్నాము తండ్రి. Hallelujah. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. చెప్పాలి గట్టిగా, హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. హలో యేసు మహారాజుకే, హలో క్రీస్తు మహారాజుకే, రాజుల రాజు యేసయ్యకే, హలో యేసు మహారాజుకే, హలో క్రీస్తు మహారాజుకే. చెప్పాలి గట్టిగా, కొట్టాలి గట్టిగా, చెప్పాలి గట్టిగా, కొట్టాలి గట్టిగా, కొట్టాలి గట్టిగా. Hallelujah. Hallelujah. God bless you. God bless you. మహారాజా యేసయ్యా, రాజాదిరాజ రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక
రమణీయ సామ్రాజ్య పరిపాలన రాజాది రాజ రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక విలువని కృపణాలు సాధించే సియోనులో ఉన్న స్తుతుల సింహాసనమును విలువని కృపణాలు చెప్పట్టు స్తుతుల సింహాసనమును రాజాది రాజ రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక పడాలి గట్టిగా అందరూ చెప్పగలరు. ఊహలకందని ఉన్నతమైనని ఉద్దేశములను నాయగల సఫలపరచి ఊహలకందని పడాలి ఉద్దేశములను నాయగల సఫలపరచి ఊరేగించుచున్నావు విజయోత్సవముతో యేసయ్య నీ కన్న తోడెవ్వరు లేరు ఈ ధరణిలో ఊరేగించుచున్నావు విజయోత్సవముతో యేసయ్య నీ కన్న తోడెవ్వరు లేరు ఈ ధరణిలో గట్టిగా రాజ కవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక విలువని కృపణాలు స్థాపించే సియోనులో ఉన్న స్తుతుల సింహాసనమును విలువని కృపణాలు స్థాపించే సియోనులో ఉన్న స్తుతుల సింహాసనమును రాజాది రాజ రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాది రాజ రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రమణీయ సామ్రాజ్య చెప్పండి ఇంకా దగ్గరగా ఉజ్జీవంగా నిండు మనస్సుతో పూర్ణ బలముతో ఒక పాయింట్ పెంచండి, ఉన్న కాడికి పెంచండి. హలో యేసు మహారాజుకే, హలో క్రీస్తు మహారాజుకే. ఇక 3 రోజుల పాటు ఒకే స్వరం ఈ పూర్ణ మనసుతో, పూర్ణ బలంతో, పూర్ణ వివేకంతో ప్రభువును స్తుతిస్తూ ఘనపరుస్తూ మహిమపరుచుకుందాం. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు మీరు. దేని కొరకంటే మన